నేను మీ డాక్టర్ గీతాప్రియ, అసిస్టెంట్ డైరెక్టర్ కోళ్ళ విభాగం కడప. ఈరోజు మనం కోళ్ళలో చూసే మెరక్స్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధి వైరస్ ద్వారా వస్తుంది. జబ్బు పడ్డ కోడి నుంచి మిగతా కోళ్ళకు చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే ఇది గాలి ద్వారా వ్యాపించే జబ్బు కాబట్టి వేగంగా వ్యాప్తి చెందే ఒక ప్రమాదకరమైన, తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించే ఒక జబ్బుగా చెప్పొచ్చు. ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. జబ్బు పడ్డ కోడి లక్షణాలు ఏంటంటే నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది కాబట్టి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అలాగే పలుచగా విరోచనాలు అవుతుంటాయి. కోడి ఆకలి మందగిస్తుంది, నీరు తాగడం తగ్గిస్తుంది, విరోచనాలు అవుతున్నాయి కాబట్టి నీరసంగా ఉంటుంది, బరువు కోల్పోతుంది, గుడ్ల శాతం తగ్గిపోతుంది. దానికి గులాబీ రంగులో ఉండే తురాయి పేల్గా అంటే తెల్లగా రంగు మారిపోతుంది. కాలేయము, ప్లీహము, మూత్రపిండాలు అంటే లివర్, స్ప్లీన్, కిడ్నీస్ ఇవన్నీ వీటి మీద ప్రభావితం చూపిస్తుంటుంది. మరి మరణాల శాతం కూడా చాలా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. చికిత్స ఏమైనా ఉందా? జబ్బు కనపడిన చాలా తక్కువ టైంలోనే మరణిస్తూ ఉంటాయి. దీన్ని మనము కంట్రోల్ చేయలేము. వ్యాధికి చికిత్స కూడా లేదనే చెప్పుకోవాలి. చికిత్స కన్నా నివారణనే దీనికి మార్గం. నివారణగా మనము 1వ రోజు వయసున్న కోడి పిల్లకు ఈ మెరక్స్ టీకాలను ఇవ్వాల్సి ఉంటుంది. జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా బయోసెక్యూరిటీని పాటించాలా, షెడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే కోళ్ల షెడ్లలో కోళ్ళకి ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి. ఇలాంటి మరిన్ని సూచనలకు, వివరాలకి ఏపీ స్టేట్ హ్యాచరీని సంప్రదించగలరు. థ్యాంక్ యూ. నమస్తే.